ఇలాంటి మెతక వైఖరి వహించే వాళ్ళని, బానిసత్వం చేసే వాళ్ళని, అన్యాయం జరుగుతుంటే నోరు విప్పని వాళ్ళ గురించి ప్రజలు ఆలోచించరు. మరి ముఖ్యంగా కాపులు అసలు ఆలోచించరు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీ గురించి కూడా అలానే అన్నారు. మీరు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మంత్రివర్గంలో ఉండి మీ వర్గాల మీద జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మీరు ప్రశ్నించుకుంటూ ఉన్నారని కూడా మిమ్మల్ని కూడా కూటమిలో ఉన్నటువంటి మీ వర్గం వాళ్ళు మిమ్మల్ని అన్న పరిస్థితి ఉంది. మీరు అది మర్చిపోయారు. మేము మా వర్గాల మీద జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించండి. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్పండి, అంటున్నా. తెలుగుదేశం ప్రభుత్వంలో అరాచకాలు చేస్తున్నప్పుడు, ముద్దగడ పద్మనాభాన్ని హింసించినప్పుడు మేము కదా ముందొచ్చింది. అప్పుడు చిరంజీవి గారు కూడా వచ్చి హయత్ హోటల్లో మీటింగ్ పెట్టాడు. పవన్ కళ్యాణ్ గారు దొరకలేదు. కానీ సో ఇప్పుడు అన్యాయం జరుగుతున్నా, నా సామాజిక వర్గానికి అన్యాయం నా పార్టీలో జరుగుతున్నా కూడా నేను రియాక్ట్ అవ్వడం అనేది నా ధర్మంగా భావిస్తాను. అదేమి కులతత్వం కూడా కాదని కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. రాంబాబు గారు, మీ పార్టీకి చెందినటువంటి ఒక ఎన్ఆర్ఐ మాలపాటి భాస్కర్ రెడ్డి లండన్ నుంచి ఆయన వాళ్ళ తండ్రి గారి అంత్యక్రియలకు వచ్చిన క్రమంలో గతంలో ఆయన మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పెట్టినటువంటి పోస్టింగ్ల నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేశారు, కోర్టు రిమాండ్కి పంపింది. ఆయన్ని పోలీస్ స్టేషన్లో ఆయన కొట్టారని కూడా ఆయన మీడియా ముందు కూడా బహిరంగంగా చెప్పారు. ఆ అంశాన్ని మీరు ఎలా చూస్తున్నారు రాంబాబు గారు? మీరు ఎలా చూడాలి చెప్పండి? ఈ ఇంటున్నటువంటి ప్రజానీకం ఎలా చూడాలండి? ఎస్, భాస్కర్ రెడ్డి తప్పు చేశాడా, రైట్ చేశాడా, దట్ విల్ బి డిసైడెడ్ బై ది కోర్ట్. ఓకే, రిమాండ్ ఇచ్చారు. పోలీసులు కొట్టడం ఏంటండి? కాళ్ళు వాసిపోయేటట్టు ఏమనుకుంటారు పోలీసులు? పోలీసులకు ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఉన్నాయా? వ్యక్తిని అమెరికా నుంచి, ఇంగ్లాండ్ నుంచి తండ్రి చనిపోతే వస్తే అతను సోషల్ మీడియాలో ఏదో పెట్టాడని కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు. అంతవరకు దాన్ని మనం న్యాయపరంగా ఎదుర్కొంటాం. పోలీస్ స్టేషన్ లో కొట్టడం ఏంటండి? మ్యాజిస్ట్రేట్ ముందు చెప్పిన తర్వాత పోలీసులకు నోటీస్ ఇచ్చారా లేదా? ఇప్పుడు భాస్కర్ రెడ్డి అరెస్ట్ ని రాంబాబు గారు మీరు సపోర్ట్ చేస్తున్నారా? నేను ఒక విషయం చెప్తాను సార్. భాస్కర్ రెడ్డి అరెస్ట్ నేను ఖండిస్తున్నాను. ఎందుకు చేశారు ఏమిటి అనే విషయాలు కోర్టులో ఉన్నాయి. ఆయన తప్పు చేయలేదా? కోర్టు తప్పు చేశారా చేయలేదా పోలీసులు ఎవరు, నువ్వెవరు, నేనెవరు డిసైడ్ చేయడానికి? మనకు కనపడుతుంది కదా సార్ ఆయన మాట్లాడిన మాటలు, చేసిన వ్యాఖ్యలు. బాలకృష్ణ తప్పు చేశాడు, రైట్ చేశాడు చెప్పండి నాకు. ఏ అంశంలో? మొన్న శాసనసభలో మాట్లాడింది ఆయన కొంచెం ఆ రోజు ఆ విధంగా మాట్లాడటం ఖచ్చితంగా తప్పే. ఒక రెండు మాట చెప్పు. తప్పే కదా? తప్పే. అట్లాగే అతను ఏమన్నా తప్పుడు మాట్లాడితే తప్పే. అది అంటే జుగుప్సాకరంగా మాట్లాడలేదు కదా బాలకృష్ణ గారు. నేను వినలేదు, నాకు తెలియదు, నేను ఫాలో కాలేదు. నేను ఆయన 10 సంవత్సరాల క్రితమో 5 సంవత్సరాల క్రితమో ఏ పోస్టింగ్లు పెట్టారని అంటున్నారు. వాటిని నేను ఫాలో కాలేదు. ఫాలో అయితే చెప్తాను, కాదు కదా. నేనేం ప్రిపేర్ కాలేదు. నేను మీకు పంపిస్తా రాంబాబు గారు, కొన్ని పంపించండి, నేను దాన్ని చెప్తాను. ఒకటి మాత్రం వాస్తవం, ఏమి చేసినా పోలీసులు కొట్టడం రైటా తప్ప? పోలీసులు కొట్టడం అయితే తప్పే. కొడితే ఆయన అయితే కొట్టారని చెప్తున్నారు, నేనైతే చూడలేదు. మరి మీరు చూసారో నాకు తెలియదు. నేను మాత్రం చూసానా? నేను మాత్రం చూసానా? నువ్వు మాత్రం చూసావా? మ్యాజిస్ట్రేట్ వారు మాత్రం చూసారా? వచ్చిన తర్వాత దెబ్బలుంటే కోర్టుకు హాస్పిటల్కి పంపుతారు, మెడికల్ టెస్ట్ చేస్తారు, గాయాలు ఉన్నట్టుగా సర్టిఫికేట్ వస్తే పోలీసుల మీద యాక్షన్ తీసుకుంటారు. దిస్ ఇస్ ద ప్రొసీజర్. పోలీసులు కొట్టారు అని కోర్టులో ఆ భాస్కర్ రెడ్డి అనే నిందితుడు కోర్టు ప్రొడ్యూస్ చేసినప్పుడు బిఫోర్ రిమాండ్ హీ డిపోజ్డ్ ది స్టేట్మెంట్, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ టు ది మెజిస్ట్రేట్. అది కేసు. అర్థమైందా? అది రైట్. చివరగా రాంబాబు గారు, మీరు రెడ్ బుక్ మీద చేసినటువంటి వ్యాఖ్యలు మళ్ళీ ఏమైనా వెనక్కి తీసుకునేటువంటి ఆలోచన ఉందా? సాయంత్రానికి కానీ రేపటికి కానీ ఇంకేదైనా ఉంటే ముందుకు తీసుకుంటా, వెనక్కి తీసుకోను. సైతం మీరు యుద్ధం ప్రకటించారు అయితే రెడ్ బుక్ మీద? ప్రకటించాను. ఇప్పుడేంటి పిచ్చోడా? అవునా? ఇప్పుడు ప్రకటించాను. ఇదే డైలాగు 6 నెలల క్రితం ఇదే తిరుపతిలో చెప్పా. పవన్ కళ్యాణ్ సారీ లోకేష్